తమ ఆధిపత్యంపై దెబ్బ కొట్టారనే సాకుతో 8 మంది దళితులను రెడ్డి తెలగ సామాజిక వర్గం వారు వెంటాడి వేటాడిన దారుణ మారణకాండే చుండూరు. కులరక్కసికి గుంటూరు జిల్లా చుండూరు దళితవాడలో 8 మంది బలైపోయారు. ఘటనా స్థలంలో 8 మంది హత్యకు గురయ్యారు. దేవరపల్లి జయరాజు, మాండ్రు రమేష్, రూబేను, జాలాది ఇమ్మానుయేలు, జాలాది ముత్తయ్య, మల్లెల సుబ్బారావు, జాలాది ఐసాక్, అంగల కుదురు రాజమోహన్ వాళ్ళందరి పేర్లు. వీళ్ల శవాలను గోనె సంచుల్లో మూటగట్టి తుంగభద్ర కాలువలో పడేశారు హంతకులు. అప్పుడు తుంగభద్ర కాలువ వరదతో పోటెత్తడంతో మృతదేహాల కోసం గాలింపు 3 రోజుల పాటు జరిగింది. చివరకు కుళ్ళిపోయి అత్యంత దుర్భర స్థితిలో దుర్వాసనతో ఉన్న మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఒకరైన అంగల కుదురు రాజమోహన్ మాతృమూర్తి కోటిరత్నాన్ని కలుసుకుంది డయల్ న్యూస్ టీం. చుండూరు మారణకాండ ఎందుకు జరిగిందో తెలుసుకున్నాం. సుదీర్ఘంగా మాట్లాడి 33 ఏళ్ల క్రితం జరిగిన ఆ నరమేధం జరిగిన తీరును తెలుసుకున్నాం. పొంగుకొస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే, టన్నుల కొద్దీ బాధను దిగమింగుకుంటూనే ఆనాటి కులరక్కసి దుర్మార్గాన్ని, తన కొడుకు మృతదేహాన్ని చూసినప్పుడు వచ్చిన ఆవేశాన్ని సవివరంగా వివరించింది అంగల కుదురు రాజమోహన్ మాతృమూర్తి కోటిరత్నం. చుండూరు మారణకాండలో ప్రాణాలు కోల్పోయినటువంటి అంగలకుదురు రాజమోహన్ మాతృమూర్తి అంగలకుదురు కోటిరత్నమ్మ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అసలు చుండూరు ఘటనలో ఏం జరిగింది, ఎక్కడ గొడవ ప్రారంభమైంది, ఎంతమందిని చంపారు, అన్నింటికంటే ముఖ్యంగా అంగలకుదురు రాజమోహన్ని టార్గెట్ చేసి అలా అత్యంత పాశవికంగా నరకాల్సినటువంటి అవసరం ఏంటి, దానికి ముందున్నటువంటి పరిణామాలపై కూడా మాట్లాడదాం. ఆమె ఇప్పటికీ కూడా ఆ షాక్లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమెని పలుకరించి ఖచ్చితంగా చుండూరు గురించి మాట్లాడదాం. కోటరత్నం గారు, ఇప్పుడు చుండూరు ఘటన జరగటానికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు. అసలు ఆ కారణము ఆడపిల్లల్ని ఏడిపించడము, సినిమా హాల్లో కాళ్ళు తగ్గటం అనేటువంటిది. అయితే మీరు ప్రత్యక్ష సాక్షి కదా, మీరు చెప్పండి అసలు చుండూరు ఘటనలో ఏం జరిగింది, గొడవ ఎక్కడ ప్రారంభమైంది? ఇదే చెప్తున్నానుగా, అడిట పెట్టుకొచ్చినాడు వీడు, ఈ కాలు అడుగు తగిలింది, వీళ్ళిద్దరు కాలపాడుకున్నారు. ఎస్ఐ గారు దగ్గరలో ఉన్నాడు, వచ్చాడు, చూశాడు, చూసి కేసు రాసుకెళ్ళాడు. సినిమా హాల్లో కేసు రాసుకెళ్ళినాడు. వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి పిలవాలా, ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉందగా, పిలవాలా, పిలవకుండా మెదలకుండా ఉండి అందరూ 3 నెలల తర్వాత స్కీమ్ వేసుకుని అందరిని బయటికి దమిరారు జనాన్ని. ఈ యాకాబం చూడటానికి పోయారు కుర్రోళ్ళు అంతా. ఉండు ముసలోళ్ళు, ఇట్లాంటి పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు. ఇప్పుడు మేము అక్కడ రోడ్డు పక్కన నుంచి చూస్తూ ఉన్నాం. తాటలు వేసుకుని వెళ్ళారు. వెళ్తే మా అబ్బాయి కూడా వెళ్ళిపోయి మోతుకూరు వెళ్ళాడు తప్పుకొని. ఏడు నుంచి మోతుకూరులో ఉన్నారంట. 100 మంది అంటపడ్డారంట. అబ్బాయి మెదలకుండా లుంగి వేసుకుని ఉన్నాడు, ప్యాంటు కూడా వేసుకోవాలి. లుంగి వేసుకుని వెళ్తా ఉన్నాడు రోడ్డున. వెళ్తుంటే అడ్డం తగిలారంట. అయ్యా నేనేం చేయలేదు, నేను పలానా అంగలకుదురేసి రతనం కొడుకునయ్యా, మాకేం తెలీదు, మేము చదువుకునే పిల్లలం, మేము ఎవరి దగ్గరికి రామండి, ఎప్పుడు మాకు ఊళ్ళోకి ఏం పని లేదు, ఊళ్ళోకి రాము మేము అసలుకి. మా నాన్న ఎప్పుడు రైలు కట్ట మీద పని చేస్తూ ఉంటాడు, మేమందరం అక్కడ ఉంటామండి, మేము ఎప్పుడు రాము ఊళ్ళోకి, మాకేం సంబంధం లేదంటే, అరే మాలోడు లేదు, మాది కూడా లేదు, ఎయిరా నా కొడుకునని ఒకడు అన్నాడంట. ఆళ్ళల్లో వాడు రెడ్లోడు. తలా ఒక దెబ్బేసి మోదుకూరు సెంటర్లో చంపేశారు పిల్లోడిని. పిల్లోడు కొనుగోలు పెడుతూ ఉన్నాడంట. మీ అబ్బాయి ఉంటావండి ఈడ్చుకొచ్చి బజారు పార్కి ఈడ్చుకొచ్చి ఒక ఇంట్లో ఆమె దగ్గర పడేశారు పిల్లోడిని. అక్కడ పిల్లలు చదువుకుంటా ఉన్నారు బళ్ళు మోదుకూరులో. వాళ్ళంతా భయపడి వెళ్ళిపోయారంట. ఈ పిల్లోడు అక్కడే ఉన్నాడు మూలుగుతా. సాయంత్రానికి పోలీసు వాళ్ళు వెళ్ళారు. అని మూలుగుతా ఉన్నాడంట. ఆ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలే. అప్పుడు తీసుకెళ్ళి పిల్లోడిని హాస్పిటల్కి వేసినా బతికుండేవాడే, ఎవరు పట్టించుకోలే, అక్కడే ఉన్నాడు. పొద్దుగూకిన తర్వాత తాటర్లు వేసుకుని, తాటర్లో గోతాలు వేసుకుని, ఈ ఒడ్డు పట్టే గోతాలు వేసుకుని వెళ్ళి ఈ గోతాల్లో వేసి ఇటొక గోతం అటొక గోతం వేసి పిల్లాడికి 2 గోతాలు వేసి దించి ఇక్కడ తాటర్లో వేసుకొచ్చి మోతుకూర ఆ తుంగభద్ర దగ్గరికి తీసుకెళ్ళి ఆ తుంగభద్ర వంచిన ముందు వేసారు ఈ శవాలన్నీ. 10 శవాలు తుంగభద్ర వంచిన ముందు వేసారు. ఆ శవాలు బరువుగా ఉండారు కదా, అవునమ్మా, కొట్టుకుపోకుండా అక్కడే ఉండారు నిలిచి.
ఈ మోదుకురోళ్ళు గొడ్డను కడుక్కోవటానికి వచ్చి చూసి వాళ్ళు కడుపులు బిప్పోతున్నాయి, చెబుదాం ఎప్పుడు చెబుదాం వీళ్ళకని వాళ్ళు చెత్త పరకలు కట్టి ఇసిరేసి ఉంచారు ఆ గోతాల మీద గుర్తుగా చవాలు ఎక్కడ ఉండయి అని. ఇక రాని ఇట్లా ఎవరిని 10 మంది పోలీసులు 10 మంది ఎస్సీలు వచ్చారు అప్పటికే ఎడకి వెళ్ళిపోయారు రోడ్డున. రాని ఇట్లా రానిపోతే ఏం తిరిగి వచ్చారు. రేపు వెళ్ళారు మళ్ళీ ఎతగాడని పిలిచారు. తుంగభద్ర పొర్లిపోతుంది అంటే గాలాలు వేసి 3 రోజుల తర్వాత తీశారు బయటికి సవాలు. 3 రోజులకు తీశారు. మా అబ్బాయిని జాలా చేసాకని లారీలో పెట్టుకొచ్చారు ఇద్దరిని ఒకరోజు. నేను అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండా. హరిబాబు అనేవాడు ఇంకాడు సచ్చేళ్ళే లేడు, ఇంకా ఉండరు లోపల. అమ్మా అంగల్ కుదురు రాజమోహన్ అంటే నీ కొడుక నీకేమవుతాడమ్మా అంటే నా కొడుకేనో ఘోరంగా ఏడుస్తున్నా స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో. నేను ఏడుస్తూ ఉండేటప్పటికి లారీలో శవాలు రోడ్డుకు వచ్చారు. రోడ్డుకు వచ్చింది లారీ. నేను మాట్లాడకుండా పరిగెత్తుకుంటా రోడ్డుకు వచ్చేసా. దించారు కింద నా కొడుకే ఇట్లా పెట్టుకుని ఉన్నాడు చేతులు. నా కొడుకు ఇక్కడ 3 గీతలు ఉండేవి చేతులకి. చక్క అక్కడ ఇట్లా చేతులు బారుగా పెట్టుకుని చేతులు ఇట్లా పెట్టుకుని ఉండేవి. చూసి నా కొడుకేనయ్యా కాసేపు ఉంచి తర్వాత మళ్ళీ స్థానాలకి తీసుకెళ్ళారు. అట్లా చేసి అందరినీ కత్తులు బరిసెలు గొడ్డలు తీసుకుని వెళ్ళి వేసారు అందరినీ. అసలు మొండ్రు రమేష్ని అయితే బరిసి తీసుకుని వేసారు, బీర్జాల్లో వేసారు. బరిసి అలాగే ఉంది అక్కడ గుచ్చుకొని అట్టే ఉంది. ఈ పోయిన దొంగరాజుకెళ్ళి తీశారు, దాన్ని లాగేసారు. ఆ కత్తులు గొడ్డలు బరిసెలు అన్నీ తెచ్చి ఈ ఇక్కడ పెట్టారు. ఎక్కడ ఇది కట్టారుగా కోర్టులో పెట్టారు అవన్నీ. తర్వాత ఏం చేశారు, ఆ బట్టలు అవన్నీ పెట్టారు. ఏం జరిగిందో తర్వాత ఇక్కడ నేను కోర్టుకు పిలిచారు, చెప్పమని జరిగిందంతా చెప్పాము. మేము అక్కడే నిలబడి ఉన్నాం, రోడ్డున సొత్త జరిగిందంతా ఏడుచుకుంటూ అక్కడే ఉన్నాం. అయ్యా మిమ్మల్ని ఏం చేశారు అయ్యా, మా పిల్లలు ఎందుకు చంపారు అయ్యా అని ఏడుస్తున్నాను నేను. ఎందుకు చంపారు అయ్యా మమ్మల్ని? నాకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు అయ్యా, దేవుడు నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళని ఇచ్చాడయ్యా. చాలు నేను సంతోషంగా ఉన్నాను, ఎందుకు చంపారయ్యా మా అబ్బాయి నేను ఏడుచుకుంటా ఆడే నుంచి అట్టనే ఏడుస్తూనే ఉండాం. ఇట్లా పండుకుని ఇట్లా కాళ్ళు చాపుకుని దుప్పటి నిండా ముసుకేసుకుని పండుకునేవాడు. అయ్యా అందరు పరిగెత్తుతున్నారు, 3 నెలలు భయపెట్టారు జనాన్ని. అరే వస్తున్నారు అని పరిగెత్తి ఎన్ని షేలు నాట్లు లేవు, ఎండాకాలం ఖాళీగా ఉండి పరిగెత్తుకు శాలకట్టం పడిపోయేవాళ్ళు అందరూ. వస్తున్నారు ఊళ్ళో వాళ్ళు అని. అయ్యా అందరు పోతున్నారు, మనం కూడా పోదాం అయ్యి అంటే, అమ్మ మనం ఏం చేసాము నాన్నని మనల్ని చేయటానికి, వాళ్ళు మనం ఏం చేయలేదు నాన్నని, మనకేం భయం అట్టే పండుకునేవాడు. కాదు రమ్మని లాక్కెళ్ళేవాళ్ళం నాన్న నేను ఇద్దరు. యేసురత్నం గారు మీరు ఇద్దరు భయపడేవాడు కాదు. బతికి వచ్చినట్టయితే ఆ చేతిలో ఏమి లేదు, చేతులు ఏమన్నా ఇంత ఉండేట్టయితే 10 మందిని పొడిచేవాడు. ఎట్టుండేవాడు చక్కగా తెల్లటి కొడుకు, ఎంత చక్కని కొడుకు. వెళ్తుంటే దారినే ఏందని కొడుకోళ్ళు గదలకుండా నడుస్తాడు చక్కగానే వాళ్ళు అందరూ స్టేషన్కి వెళ్తుంటే. అట్టటి కొడుకుని చంపుతానికి అట్ట పేణం వచ్చినాను. అయ్యా నేను మాదిగోళ్ళ అబ్బాయిని, అయ్యా పలానోళ్ళ అబ్బాయిని, నన్ను ఏం చెప్పకుండా అంటే ఎవడురా మాదిగోళ్ళు లేదు మాలోళ్ళు లేదు ఎదురంత అలా ఒక దెబ్బ వేసేసారంటే కొట్టేశారు. చచ్చిపోయాడు పిల్లడు. పిల్లడి చేతులు ఏమి లేదుగా, ఆడ రాకపోతే అటు అడ్డం వచ్చారంట. మళ్ళీ ఇటు వచ్చాడంట, ఇటు అడ్డం వచ్చాడంట, మళ్ళీ అటు వచ్చాడంట. ఒక రోడ్డుని బడి వెళ్తుంటే ఏమి లేకపోతే సైకిల్ షాప్ ఉందంట. సైకిల్ చైన్ లాక్కుని గంట సేపు తిప్పాడంట 100 మంది మీద బెసాడకుండా, ఎవరిని దగ్గరికి రానియకుండా. అలుపొచ్చి పిల్లడు తిప్పి చైన్ తిప్పి అలుపొచ్చి కింద పడ్డాడంట. మంచిలయ్య అని చేతులు పడితే మంచిలయ్య అలుపొచ్చి అడిగితే ఆ మోతుకొని నా కొడుకు అంట పేసపోసాడంట చేతిలో. ఎంత రోహం చేశాడో చూడు, అటు పేసపోసాడంట చేతిలో. కింద పడ్డావండి తలా ఒక దెబ్బ వేశారు. చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ 100 మంది దాకా ఉన్నారంట. తలా ఒక దెబ్బ వేశారు. కొడుకు చచ్చిపోయాక ప్రాణంతో చుట్టూ వదిలిపెట్టి వెళ్ళి కళ్ళు తీసారంట, బయటికి కళ్ళు తీసేసారంట. మీరు చెప్తుందాన్ని బట్టి రెడ్లు నాయుళ్ళు అందరు కలిసి మాలలు మాదిగలు అని తేడా లేకుండా
వెంటాడి వేటాడి చంపారు కదా. ఇప్పుడు ఇంత జరుగుతుంటే అసలు పోలీసులు ఆ రోజు ఏం చేయలేదా? పోలీసులు అసలు పట్టించుకోలేదా? వాళ్ళే డబ్బు గోతాలు వేసి తీసుకొచ్చారుగా, ఎవడు పట్టించుకున్నాడు? తిట్టాను కూడా, తిట్టాము ఏడుస్తా, ఈ దొంగన బట్టలారా మీరేరా మా పిల్లల్ని చంపించిందని. వాళ్ళు మా ఎదురుకు వచ్చి తిట్టి పెడితే తట్టుకోలేక ఆ సినిమా హాల్ పైకి ఎక్కారు పోలీసు వాళ్ళు ఆ రోజు. ఇక్కడ ఇంకొక ఆరోపణ కూడా ఉంది. పోలీసులు ఉండగానే రెడ్లు నాయుళ్ళు మొత్తం అంతా కూడా వీళ్ళని వేటాడి వేటాడి చంపారు అని అంటున్నారు. నిజమేనా? పోలీసుల సమక్షంలోనే, లేకపోతే పోలీసులకు అవును. తెలిసే జరిగిందా? వాళ్ళే చేసిందంతా, వాళ్ళే పోలీసు వాళ్ళే. వాళ్ళు వేసిన డబ్బు కట్టలు తీసుకుని చేసింది వాళ్ళే పోలీసు వాళ్ళే. చెప్తున్నాగా, నేను ఉండగా బతికే చచ్చిపోలేదు కదా. ఆ? చేసిందే పోలీసు వాళ్ళు. తిట్టాం వాళ్ళని కూడా. ఇంతమందిని చంపిన తర్వాత అందరినీ గోతాముల్లో కుక్కి తుంగభద్ర కాలువల్లో పడేయటానికి అసలు ఏంటి వాళ్ళ కారణం ఏంటి? ఎందుకు పడేశారు ఆ కాలువల్లో? కొట్టుకుపోతారని వేసారు, కొట్టుకుపోలేదు. ఎట్టపోతారు? బరువుగా ఉండగా మూటలు మూటలు అక్కడే ఉండే. 3 రోజుల తర్వాత గాలాలు తెచ్చి ఏటగాళ్ళని తెచ్చి తీపిచ్చారు బయటికి. ఎవరు రాని ఇట్లా మోసుకురోళ్ళు అంటున్నారు, రే నా కొడుకులారు వచ్చారని చంపేస్తామని రాని ఇట్లా ఇక్కడి నుంచి ఆడకి. అది జరిగింది. అమ్మ 3 రోజుల తర్వాత అంటే గ్రామస్తులు మాత్రమే కాకుండా, మీరు చుట్టాలు మాత్రమే కాకుండా, ప్రభుత్వము కొంతమంది కలిసి 3 రోజులు వెతికితే కానీ పొంగి పొరలాడుతున్నటువంటి తుంగభద్ర కాలువల్లో గోతాల్లో మూటగట్టినటువంటి శవాలు దొరకలేదు. 3 రోజుల తర్వాత దొరికినాయి. మీరు ఆ శవాలని చూసినప్పుడు తీసుకెళ్ళి ఏంటి అసలు ఎలా చూడగలిగారు అసలు మీరు? వాళ్ళు మోసుకురోళ్ళు చెప్తున్నారు మనకి, ఇక్కడికి అందించారు మాటలు. అయ్యా తుంగభద్ర ఉంచిన ముందు వేసారు శవాలని, మేము చెత్తపరకలు కట్టి వేసాం వాళ్ళ మీద. ఆ తుంగభద్ర ఉంచిన ముందే ఉండారు శవాలని ఆడేవాడి అని చెప్పారు మాకు. వీళ్ళు చెప్పారు వచ్చిన ఎస్ఐ గారికి, పోలీసు వాళ్ళకి అందరికీ, అవి పలానా చేతండి శవాలంటే ఈతగాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే అక్కడే ఉండారు. 10 శవాలను తీశారు అక్కడే. 9 శవాలను తీశారు. 10వ శవం పద్మారావు గారు ఢిల్లీ తీసుకెళ్ళాడు జనాన్ని. ఢిల్లీ పోయారు, 3 సార్లు తీసుకెళ్ళాడు ఢిల్లీకి. ఆ ఢిల్లీలో గూడూరు లేయమ్మని ఆధారిన వాళ్ళు మాదిగోళ్ళ ఆమె కూడా గూడూరు లేయమ్మ. ఆమె మరి జనంలో నుండి ఎందుకు తప్పుకున్నాము, అక్కడే చచ్చిపోతే ఆడే సమాధి చేశారు ఆమెని. గూడూరు లేయమ్మని అయిపోయింది. కదమ వాళ్ళు ఇక్కడే చచ్చిపోయారు. అది 9 సమాధులు చెడగొట్టారు. ఎందుకో మరి స్తూపం కట్టాలని తీశారంట అక్కడ సమాధులు, సగరం చేసి ఉంచారు. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయి అంగలకుదురు రాజమోహన్ శవాన్ని కూడా చుండూరు నడిబొడ్డున ఉన్నటువంటి అక్కడే ఖననం చేశారా, లేకపోతే వేరేగా ఖననం చేశారా? అందరిని అక్కడే చేశారు, వరుసగా చేశారు కదా. రోడ్డు మీరు చూడలేదా సెంటర్లో? చూశాను. మరి అక్కడే ఈ రమేష్ పరిశుద్ధరావు వాళ్ళ తర్వాత నా కొడుకు వేసిన చవాలు అట్టేసారు. అటు నుండి రమేష్ పరిశుద్ధరావు నా కొడుకు అట్ట వరుసనే వేసారు. 10 శవాలను 9 శవాలను వేసారు ఇక్కడ. 10వ లేయమ్మని గూడూరు లేయమ్మ అక్కడ వేసారు. 10, 11. సరేమ్మా, ఇప్పుడు ఈ ఘటన జరిగింది 1991 ఆగస్టు 6న. అవును. ఇప్పుడు 2024 ఆగస్టు 6న ఉన్నాం మనం. అంటే 33 ఏళ్ళు గడుస్తుంది. ఈ రోజుకి కూడా చుండూరులో అలాంటి పరిస్థితులే ఉన్నాయా? అంటే రెడ్లకి, నాయుళ్ళకి, మాలలకి, మాదిగలకు మధ్య వివక్ష, భయము, వైరము ఇంకా అంతే ఉందా, లేకపోతే అంతా కలిసిపోయి ఉంటున్నారా? కలిసే ఉంటున్నారు. మరి మనోళ్ళు బయటకు పోయి పని చేసుకొని బతకరు కదా, పని చేసుకోవాలి కదా. వాళ్ళకే పోయి పని చేయాలి. కొన్ని రోజులు పోలేదు, పక్క ఊర్లోళ్ళని తెచ్చి చేపించుకున్నారు. ఇప్పుడు అందరు బాగానే ఉంటున్నారు, పనులకు పోతున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, అందరు బాగానే ఉన్నారు. చుండూరు మారణకాండ జరిగిన తర్వాత అనేక విచారణ జరిగింది. కోర్టు మన దగ్గరికే వచ్చింది, కోర్టు కొన్నిసార్లు బయటికి వెళ్ళాము, అనేక విచారణలు, హైకోర్టు తీర్పు, ఇదంతా. చివరిగా ఒక మాటలో చెప్పాలనుకుంటే, ఆ ఘటన చేసినటువంటి వాళ్ళకి, ఈ దుర్మార్గం చేసినటువంటి వాళ్ళకి సరైన శిక్షే పడిందంటారా, లేకపోతే ఇంకా ఏమన్నా న్యాయం కావాల్సి ఉందా మీకు? పడలేదుగా, అందరిని బయటకు వదిలేడు కదా. రెడ్డి ఉన్నాడంట కోర్టులో, అప్పుడు అందరిని పడబడ బయటకు వదిలేసాడుగా శిక్ష వేయకుండా. మరి ఆ శిక్ష వేయలేదని మేము అడుగుతున్నాము ఈ 30 సంవత్సరాల నుండి. వాళ్ళు వేయకుండా బయటకు పంపారు, హాయిగా ఉంటున్నారు ఆడవాళ్ళు. చూశారుగా, 1991 ఆగస్టు 6న అంటే 33 ఏళ్ల క్రితం జరిగినటువంటి చుండూరు మారణకాండలో మృతవీడైనటువంటి అంగలకుదురు రాజమోహన్ తల్లి అంగలకుదురు కోటిరత్నం యొక్క ఆవేదన ఇది.
ఇప్పటికీ ఆమె ఆ ఘటనలు గనక వివరిస్తూ ఉంటే ఇప్పటికీ ఆమె కళ్ళల్లో తడిచమను మనం చూసాము. ఆ నెత్తుడి నరమేధానికి సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఆమె ఏ విధంగా చలించిపోయారో మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. సో ఏళ్లు గడుస్తున్నాయి, వైరం సమసిపోయినట్టుగానే ఉంది, కానీ నిందితులకు మాత్రం ఏమాత్రం శిక్ష పడలేదు అనేటువంటిది వాళ్ళ భావన. న్యాయ వ్యవస్థ కూడా తగినంత న్యాయం చేయలేదనేటువంటిది వాళ్ళ ఆవేదన. ఏది ఏమైనప్పటికీ నష్టపరిహారాలు ఇచ్చినా, ఇంకా ఏమిచ్చినా కూడా ఎవరైతే ఆ మారణకాండ చేశారో వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలనేటువంటిది చుండూరు బాధితుల యొక్క ఆవేదన. వాళ్ళందరి తరపున అంగలకుదురు రాజమోహన్ యొక్క మాతృమూర్తి అంగలకుదురు కోటరత్నమ్మ గారి ఆవేదన.